కన్స్ట్రక్షన్ చేస్తున్న దాని వల్ల వాళ్ళు వచ్చేసేసి చాలా మంది పెట్టేసుకున్నారు. ముందు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టేశారు. అది చూసి పెద్ద కంపెనీలు వచ్చేసినాయి. వాళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పంచదార తయారు చేసే పరిశ్రమ ఉందనుకోండి. ఆ పరిశ్రమ పెద్దదిగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల బిళ్ళలు తయారు చేసే పరిశ్రమ, చాక్లెట్లు తయారు చేసే పరిశ్రమ వీళ్ళందరికీ సులభం. చిన్న చిన్న పరిశ్రమ, దాని అనుబంధ పరిశ్రమలు. ఎందుకని? అక్కడే పందారు దొరుకుతుంది కాబట్టి గబక్కని తీసుకుని వాడుకోవచ్చు కాబట్టి. అట్లాగా ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఈ చిన్న చిన్న ఇవన్నీ వచ్చేటప్పటికి దీన్ని చూసుకుని పెద్ద సంస్థలన్నీ కూడా, అంటే తమకు అనుబంధ సంస్థలన్నీ ఇక్కడే ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తమకు కూడా ఇక్కడికే వచ్చి పెట్టుకుంటే పోతుంది కదా అనుకున్నారు. అట్లా పెరిగింది. ఇప్పుడు ఆ రూట్లో చూస్తే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేటటువంటి అద్భుతమైన ఆలోచన. దాని ద్వారా సబ్ కాంట్రాక్ట్స్, సబ్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి. కాకపోతే ఆయన కాన్సన్ట్రేట్ చేయాల్సింది మాత్రం చిత్తశుద్ధితో ఉట్టి అమరావతినే కాన్సన్ట్రేట్ చేసుకుంటే చెప్పలేము. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పినట్టు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కనుక షెడ్లు కట్టేసేసి ఇవ్వగలిగితే ఇవాళకి ఇవాళ బోలెడన్ని ఉన్నాయి. చైనా నుంచి వస్తువుల ఉత్పత్తులు అన్నీ కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు చేయగలుగుతున్నారు. వాస్తవంగా మాన్యువల్ రిసోర్సెస్ మనకు తెలుసు ఇక్కడ ఉంటాయి. బొమ్మల తయారీ నేను ఎప్పుడో ఈనాడు సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో 1994, 96, 2000 లోపు కొన్ని వందల స్టోరీలు చేస్తుంటా విజయవాడలో. చాక్లెట్